తాజాంశాన్ని చూస్తున్నాం. విజయవాడ కోర్టు కాంప్లెక్స్ లో సాంకేతిక లోపం తలెత్తింది. 7 అంతస్తుల లిఫ్ట్ లోనే 6 లాయర్లు ఇరుక్కున్నారు. గాలాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, లిఫ్ట్ ఆగిపోవడానికి కారణాలేంటి? ఈ రోజు విజయవాడ సిటీ సివిల్ కోర్టులో సాంకేతిక లోపం తలెత్తింది. దీని కారణంగా 7, 8 ఫ్లోర్లకు వెళ్లాల్సినటువంటి లిఫ్ట్ లో తీవ్రమైనటువంటి అసౌకర్యం ఏర్పడింది. 6 న్యాయవాదులు 7వ ఫ్లోర్ వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కడం జరిగింది. 7, 8 ఫ్లోర్ల మధ్య లిఫ్ట్ సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయింది. దీంతో ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి న్యాయవాదులు గాలి ఆడక తీవ్ర ఉక్కిరిబిక్కిరయ్యారు. సుమారు 40 నిమిషాల పైనే న్యాయవాదులు లోపల ఉండిపోవడం పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు అక్కడి నుంచి సమాచారం ఫోన్ల ద్వారా బయటకు తెలియజేసేందుకు ప్రయత్నించిన సెల్ ఫోన్ సిగ్నల్స్ కొంత పరిమితంగా ఉండడంతో సమాచారం వెంటనే ఉన్నటువంటి సాంకేతిక సిబ్బందికి తెలియజేయడంలో అసౌకర్యం ఏర్పడింది. దీంతో 40 నిమిషాల పాటు న్యాయవాదులు లిఫ్ట్ లోనే ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇటీవల కాలంలో లిఫ్ట్ కు సంబంధించినటువంటి సాంకేతిక మరమ్మతుల గురించి పదే చెప్తున్నా కూడా నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల ఇది తరచూ పునరావృతం అవుతున్నాయని చెప్పి న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఈ 6 న్యాయవాదులు లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. అందులో ఒక గర్భిణి కూడా ఉన్నారు. దీంతో అందులో ఉన్నటువంటి న్యాయవాదులంతా తీవ్ర ఆందోళన చెందడం జరిగింది. అయితే 40 నిమిషాల తర్వాత ఆ లిఫ్ట్ పూర్తిగా క్లోజ్డ్ సంబంధించినది. మామూలుగా అయితే రైటింగ్ లో ఉండేటువంటి లిఫ్ట్ కాకుండా ఇవి డోర్లు పూర్తిగా క్లోజ్డ్ తరహా లిఫ్ట్ కావడంతో ఆ లోపల ఉన్న వాళ్ళ తర్వాత ఎవరున్నారు అనే విషయాలు కూడా బయటకు తెలుసుకునే పరిస్థితి కూడా లేదు. దీంతో సాంకేతిక సిబ్బంది లిఫ్ట్ పైభాగం నుంచి లిఫ్ట్ ను తెరిచి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి మాన్యువల్ గా లిఫ్ట్ ని తెరిచి దాంట్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావడం జరిగింది. 40 నిమిషాల పైన లిఫ్ట్ లో చిక్కుపోయినటువంటి న్యాయవాదులు అందరూ గాలి ఆడకపోవడంతో తీవ్రమైనటువంటి అసలే వేడిగా ఉండడం, గాలి ఆడకపోవడంతో తీవ్రంగా ఉక్కపోతకు గురయ్యి చెమట విపరీతంగా ఏర్పడి బయటకు రావడం జరిగింది. అయితే ముందు జాగ్రత్త చర్యగానే న్యాయమూర్తులు పోలీసులకు అటు వైద్య శాఖ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది కూడా అలాగే అంబులెన్స్ తో కూడా కోర్టుకు చేరుకోవడం జరిగింది. పోలీసులు కూడా కోర్టు వద్ద చేరుకొని లిఫ్ట్ లో సాంకేతికంగా ఇరుక్కుపోయినటువంటి వాళ్ళందరినీ క్షేమంగా బయటకు తీసుకొచ్చి రావడం జరిగింది. అయితే అందులో ఉన్న న్యాయవాదులతో పాటు కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు కూడా నిర్వహణ లోపాలకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తూ బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద చేరుకోవడం జరిగింది. ఉన్న పరిస్థితులను కూడా న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి వాళ్ళు కోర్టు ఆవరణలోనే ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.